సిబిఐ ఇచ్చిన నివేదిక ద్వారా ఐఎస్ఆర్ఏ ఎన్డీడీబీ ల్యాబ్లలో శాస్త్రీయంగా పరిశోధించి ఎలాంటి జంతువుల కొవ్వు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి హయంలో లడ్డూల తయారీలో కలవలేదు అని చెప్పి సాధికారికంగా నివేదికను వెల్లడించిన తర్వాత వీళ్ళ డ్రామా ముగిసిపోయింది. దాంతో ఏం చేయాలో అర్థం కాలేదు పెదబాబు గారికి, చిన్నబాబు గారికి, మన పీపీపీ గారికి. ఎలా మనం ఇంత డ్రామా తెరలేపాము, అన్ని మెట్లు కడిగాము, కింద నుంచి పైకి కడిగాము, ఒక బురద జల్లేసాము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద. మరి ఈ రోజున మనం చెప్పినవన్నీ అబద్ధాలు అని చెప్పి తేల్చేసింది నివేదిక అని చెప్పి ప్రజలు కూడా నెయ్యి ఏమైతే ఉందో అది కల్తీ జరగలేదని చెప్పి సర్టిఫై చేసింది ఎవరు మేడం గారు? మీ జగన్మోహన్ రెడ్డి గారు చేశారా? సైంటిస్ట్ గారు సుబ్బారెడ్డి చేశాడా? పెద్ద సైంటిస్టు, ఇంకో పెద్ద సైంటిస్టు సజ్జల రామకృష్ణారెడ్డి చేశాడా? లేకపోతే మీరే చికాగోలో ఉన్న మీ అభిమానులైన డాక్టర్ల చేత, చికాగోలో ఉన్న మీ అభిమానులైన డాక్టర్ల చేత సర్టిఫై చేయించారా? ఏ విధంగా సర్టిఫై చేస్తారు మేడం మీరు కల్తీ నెయ్యి కాదని చెప్పి? అంటే మన భారతదేశ అత్యున్నత న్యాయ సంస్థ అయిన సిబిఐ సిట్ నివేదిక కూడా మీరు పరిగణలో తీసుకోరా? దాంతో కూడా పని లేదా మీకు? సిట్ నివేదిక కూడా అసలు నెయ్యే కాదు, 100% అది పామాయిల్ తో తయారు చేశారు, అందులో అనేక రకాల ఫ్యాట్స్ కలిసినవి, అలాగే కెమికల్స్ కలిసినవి, ఆ బాత్రూమ్ లో వాడే లంసానో లాంబానో అది కూడా కలిపి సచ్చారంట. చాలా ఉన్నాయి ఇంగ్లీష్ పదాలన్నీ కూడా, మీరు చెప్పినా మీకు అర్థమై సావదు. అందుకే నేను వాటి మీద చదువుకోలేదు. నాకు ఇంగ్లీష్ బాగా వచ్చింది. నేను ఎప్పుడో 20 ఏళ్ల మట్టి ఐటీలో ఉన్నాను. ఆ పదాలు కూడా మీకు అర్థమై సావు. అందుకే నేను కూడా వాటిని చదవలేదు, గుర్తుపెట్టుకోలేదు. ఆ లంసానో లాంబానో అంటే అది కూడా కలిపి సచ్చారంట. ఒక దుర్గంధభరితమైన దాన్ని తీసుకొచ్చి నెయ్యి అని చెప్పేసి తిరుమల తిరుపతి దేవస్థానానికి ఆ బోలే బాబానో, వైష్ణవి డైరీనో, ఏఆర్ డైరీనో ఏమైతే ఉన్నాయో సంస్థలు అవి సరఫరా చేశాయి. దానికి సంబంధించి సిబిఐ సిట్ నివేదిక స్పష్టంగా చెప్పింది. ఇంకా సిబిఐ చెప్పిన తర్వాత కూడా మీరు సొంత సర్టిఫికెట్లు ఇస్తే ఎలా మేడం మీరు? అరే ఎలా సర్టిఫికెట్లు ఇచ్చేస్తే నేను కూడా మీకు సర్టిఫికెట్ ఇచ్చేచ్చా మీ క్యారెక్టర్ మీద? ఇవ్వకూడదు కదా. నేనేమండి మీ క్యారెక్టర్ మీద సర్టిఫికెట్ ఇవ్వడానికి? నాకు సంబంధం లేని వ్యవహారం కదా. అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించి కూడా మనకి సిబిఐ ఇచ్చింది కదా, దాన్ని మనం పాటించాలి కదా. గతంలో అనేక రిపోర్ట్లు వచ్చినాయి కదా, అది కనీసం అవన్నీ మనం చూడాలి కదా. ఇవన్నీ పక్కన పెడదాం. 2022లోనే ఒక రిపోర్ట్ వచ్చిందంట కదా, అది నెయ్యే కాదని చెప్పేసి. ఆ రిపోర్ట్ని ఎందుకు తొక్కిపెట్టారు మేడం జగన్మోహన్ రెడ్డి గారు, అప్పుడు మీ టీటీడీ చైర్మన్ గారు? దానికి కారణాలేంటి? అలా తొక్కిపెట్టడానికి గల కారణాలేంటి అంటే మీకు ముందే తెలుసు అనమాట. ఇది కల్తీ నెయ్యి అని చెప్పేసి ముందే తెలుసు. తెలిసి కూడా మీరు దైవానికి అపచారం చేయడానికి, దైవ ద్రోహం చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఆ నివేదికను తొక్కుపెట్టి అదే నెయ్యిని వాడారు. అయోధ్య రామాలయానికి కూడా 1,00,000 లడ్డూలు పంపించారు ఈ కల్తీ నెయ్యితోనే. ఎంత అపచారం, మహా అపచారం చేశారు ఈ వైసీపీ వాళ్ళు. అమ్మా డాలర్ శ్యామల గారు సర్టిఫై చేయాల్సిన అవసరం లేదు, కానీ మీ సర్టిఫికెట్లు చెల్లవు. సిబిఐ ఆల్రెడీ ఇచ్చేసింది. మీ జగన్మోహన్ రెడ్డి సర్టిఫికెట్ చెల్లదమ్మా, చెల్లదు. మీరు ఎంత సించుకున్నా చెల్లదు. సుబ్బారెడ్డి గారు చెప్తున్నారు కదా, కల్తీ జరిగింది దీనిలో, కాకపోతే జంతువుల కొవ్వు అనేది లేదు కానీ కల్తీ మాత్రం జరిగింది, పామాయిల్ ఉందని చెప్పేసి ఆయనే స్పష్టంగా ఒప్పుకుంటున్నారు కదా మాజీ చైర్మన్ గారు. మీరు ఇంకా ఎంతకాలం అబద్ధాలు చెప్పుకుంటారు? ఎంతమందిని మభ్య పెడతారు? చెప్పండి మేడం, చెప్పండి. మనం నోటి మాట వచ్చిందంటే దానికి కొంచెం ఆధారం ఉండాలి కదా. గాలి మాటలు, ధూళి మాటలు లేవని మేము 190 చెప్తాం. ఈరోజు నివేదిక ఆధారంగానే మాట్లాడుతున్నాం. గతంలో కూడా నివేదికల ఆధారంగానే మాట్లాడాము. జంతువుల కొవ్వుకు సంబంధించి కూడా సిబిఐ ఎక్కడ క్లీన్ చిట్ ఇవ్వలేదు, అక్కడ లేదు అని చెప్పేసి. అది కూడా నివేదికలోనే ఉంది. చదువుకుని సావండి. నిశానీ గాళ్ళంతా కూడా వైసీపీ లేడిస్తే ఇలాగ ఉంటుంది పరిస్థితి. ఆ జగన్మోహన్ రెడ్డి ఏదో చెప్తాడు, సజ్జలు ఏదో చెప్తాడు, అది భుజాన్ని వేసుకుని పడతారు మీరు.